దొబ్బలా చలో 1 2 3 నైట్ వచ్చేసరి మాత్రం దూలు తీరిపోయింది. అసలు 4 hours డిలే ఉంది. ఇంకా నాన్ స్టాప్ ఈ రోజు ఒక 500 kilometers ఉంది. బైకర్స్ కి టోలా ఫర్ ది ఫస్ట్ టైం మనం బైక్ కూడా టోల్ పే చేస్తున్నాం. యాక్చువల్లీ మనం ట్రావెల్ చేస్తున్న ఈ హైవే వచ్చేసి బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర. బెంగళూరు క్లైమేట్ ఈస్ సో కూల్. అసలు నో హెల్మెట్ నో ఎంట్రీ. లగేజ్ అయితే ఆ బైక్ కి మొత్తం ఫుల్ ప్యాకెడ్. అసలు మన బైక్ కి ఏం లేదు, స్టాప్ బాక్స్ ఒకటి పెట్టాము. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బండిపూరి. సాయి కిరణ్ బ్రో గ్యాంగ్ లో క్రేజీగా ఇంకా బైకింగ్ కల్చర్ ని ఎక్కువ ఇంప్లిమెంట్ చేయాలి. ఇక్కడ నుంచి మొత్తం హిల్ స్టేషన్స్. యో ఇక్కడ ఏదో అయ్యింది సంథింగ్. పోలీసు వాళ్ళు ఉన్నారు అక్కడ. షార్ట్ అయిన మౌంటైన్ వాల్ పేపర్లు ఉంటది కదా, ఒక ఫ్రేమ్ ఇట్లా పెట్టినట్టుంది. మొత్తం ఫ్రేమ్ ఇట్లా అది. రే చూసిరా బాబు, ఇటు ఫారెస్ట్. మన ప్లాన్ అయితే చిన్న చేంజ్ అయింది. కర్ణాటక ఎండ్ అయిపోతుంది ఇంక ఈ రోజుకి. వ్యూ చూడండి అసలు క్రేజీ. కార్నరింగ్ కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే. డైవర్షన్ తీసేసుకున్నాం రైట్ కి. అసలు రూట్ చూడండి, ఇది స్ట్రైట్. లక్ ఉంటే యానిమల్స్ కనిపిస్తుంది. ట్రావెలింగ్ ఫ్లాగ్స్ ఎందుకు పెట్టుకుంటారు? లైక్ ఏదో లుక్ వైజ్ అనుకుంటారు కదా, అస్సలు కాదు. 3K వాల్యూ థింగ్స్ ఉన్నాయి దానిలో. ఏమేం బ్రో ఆపద్దంట ఫారెస్ట్ మిడిల్ లో. కొన్ని మంది అంటే టైగర్స్ కూడా చూసారంట. 5:50 అవుతుంది. మనం కేరళ ఎంటర్ అయ్యాము. గాడ్స్ ఓన్ కంట్రీ. అసలు షాకింగ్ న్యూస్ ఏంటంటే నైట్ బెంగళూరు రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 1 అయింది. లైక్ ఎలా అంటే మేము రీచింగ్ టైం 8 అనుకున్నాం, బట్ ఆల్మోస్ట్ 4 hours లేదు బికాస్ ఆఫ్ బెంగళూరు ట్రాఫిక్. పిచ్చిలే వేసిపోయింది. నైట్ ఇక్కడ హోటల్లో చెక్ ఇన్ చేసాం. 1 అయింది. నేను బ్లాక్ చేసి ఓపిక కూడా లేకుండా ఇంకా బెంగళూరు ట్రాఫిక్ అయితే ఒక సెల్యూట్ కొట్టాలి. అసలు రూమ్ మొత్తం ఇక్కడ అక్కడ మొత్తం ఉన్నాయి. నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి మనది బండిపూరి ఫారెస్ట్. ఈ రోజు అయితే మన సౌత్ ఇండియా రైడ్ లో డే 2 రైట్ నౌ. ఇప్పుడైతే మనం బెంగళూరులో ఉన్నాం. నైట్ స్టే తీసుకున్నాం కదా. ఆ బైక్ అయితే ఫుల్లీ ప్యాకెడ్. అసలు బ్రో దానికి మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసాం. మన లగేజ్ వచ్చేసి ఆ బైక్ కి షిఫ్ట్ చేసాము. బికాస్ నాకు ఇబ్బంది అవుతుంది ఎక్కి దిగడం, చాలా ఇబ్బంది అవుతుంది, కొంచెం కూడా కాదు. సో దానికి షిఫ్ట్ చేసి హోల్ టాప్ బాక్స్ పెట్టుకున్నాం. బైక్ స్వామ్ అప్ అయింది. చైన్ లూప్ చేసేసాం నీట్ గా 2 బైక్లకి. ఆ బైక్ కి ఈ బైక్ కి. ఈ రోజు నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనది బండిపూరి రిజర్వ్ ఫారెస్ట్. అక్కడి నుంచి కొడైకెనాల్ కొట్టేసేయాలి. ఈ రోజు టోటల్ అప్రాక్సిమేట్ డిస్టెన్స్ మనం ట్రావెల్ చేసేది 550 kilometers, మేబీ 11 hours జర్నీ. చలో లెట్ స్టార్ట్. దొబ్బలా రెడ్ లైట్ వస్తుందా? చలో 1 2 3. ఓ మనమైతే బెంగళూరు రూట్కి వచ్చాము. మళ్ళీ బెంగళూరు సిటీ లోపలికి వచ్చాము. సిటీ అయితే ట్రాఫిక్ ఇప్పుడు డే టైం ఓకే పర్లేదు. నైట్ వచ్చేసరి మాత్రం దూలు తీరిపోయింది అసలు. సో కర్ణాటక నుంచి తమిళనాడు ఎంటర్ అయిపోవాలి. వై బికాస్ కొడైకెనాల్ తమిళనాడే, బట్ మిడిల్ లో మనకు బండిపూరి ఉంది కాబట్టి బండిపూరి ఈజ్ ఇన్ కర్ణాటక ఓన్లీ. కర్ణాటక బార్డర్. 4 hours డిలే ఉంది. మాక్సిమం మార్నింగ్ 6 స్టార్ట్ అవ్వాల్సిన రైడ్ ఆల్మోస్ట్ 10 అయిపోయింది. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. బ్రేక్ఫాస్ట్ బ్రేక్ తీసేసుకొని ఇంకా నాన్ స్టాప్ ఈ రోజు ఒక 500 kilometers ఉంది. బైకర్స్ కి టోలా బ్రో? బైకర్స్ కి టోల్ ఏంటి బ్రో? క్యాష్ లేదు. ఎంత అంటే దీనికి? ఫర్ ది ఫస్ట్ టైం మనం బైక్ కూడా టోల్ పే చేస్తున్నాం. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అది ఢిల్లీ ఆగ్రాలో చూసా. అరే బైక్ కి టోల్ ఏంది బ్రో అసలు కొత్తగా ఫస్ట్ టైం. అసలు అది కూడా కర్ణాటక స్టేట్ ఈ రోడ్స్ కి. వావ్ ఎంతనో చూడాలి. 12 30 45 అంటే సీసీ వైజ్ ఉంది. సీసీ ఎంత ఉంటే అంత. 110 rupees మరి 45. బైక్ ఎంత తీసుకుంటారో అర్థం అవ్వట్లేదు అసలు. అంటే లైక్ ఎక్కడ ఒక్కొక్క పాయింట్ కి ఒక్కొక్క కాస్ట్ ఉంది అనమాట. బైక్స్ లిమిట్ కూడా పెట్టేస్తాడు 80 క్రాస్ అవుద్దని. అంటే స్పీడ్ క్యామ్స్ ఉంటాయి. ఇంకా ఫర్ ది ఫస్ట్ టైం మన బైక్ టోల్ కూడా కట్టించుకుంటుంది టోల్ గేట్ లో. దిక్కానా బ్రో ఎంతంట? 65. నేను కూడా అదే ఫస్ట్ టైం పే చేసా బైక్ కి టోల్. పోనీ ఒక ఎక్స్పీరియన్స్ ఇది, బైక్ కూడా టోల్ కట్టామని. కర్ణాటక బాగానే కలెక్ట్ చేస్తుంది మన దగ్గర నుంచి. హలో టోల్ కట్టంగా దంచేద్దాం రోడ్ల మీద. 80 ఉంది స్పీడ్ లిమిట్. ఓకే హైవే టైప్ అనమాట. ఓవరాల్ మనకి హైదరాబాద్ కి ఓవరాల్ ఎట్లనో కర్ణాటక ఏంటంటే ఈ రోడ్స్ కి లైక్ బైక్ కూడా ఎలా చేస్తున్నారు, బట్ పేయింగ్ ద టోల్. మనం ట్రావెల్ చేస్తున్న ఈ హైవే వచ్చేసి బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర. నా లైఫ్ లో ఫర్ ది ఫస్ట్ టైం అసలు బైక్ కి టోల్ పే చేయడం. అసలు అది కూడా 75 rupees 65 rupees అంట. ఏంట్రా అసలు ఇది? బైక్ కి 65 rupees టోల్. కార్స్ కి 30-40 ఉంది కదా బ్రో. అసలు మన బ్రో టోల్ కట్టాడుగా అని చెప్పేసి బండిని సావ కొడుతున్నాడు అసలు. బట్ ఓకే బెంగళూరు క్లైమేట్ ఈజ్ సో కూల్ అసలు. అంటే లైక్ అంత హ్యూమిడ్ ఏం లేదు, నార్మల్ ఉంది అసలు. మనమైతే మళ్ళీ సిటీలోకి ఎంటర్ అయిపోవాలి. టోల్ రోడ్ ఎండ్ ఇక్కడ నుంచి. నో హెల్మెట్ నో ఎంట్రీ. హెల్మెట్ ఈస్ కంప్లీట్ బోత్ రైడర్ అండ్ పిలియన్. చూసి ఇట్స్ ఎ గుడ్ థింగ్ అసలు. హెల్మెట్ లేకపోతే పిలియనియర్ కి రైడర్ కి ఎలా చేయాలంట బైక్ అసలు. ఇది హైదరాబాద్ లో ఇంప్లిమెంట్ చేస్తే బెస్ట్ నా ఒపీనియన్ అసలు. బ్రో నాకు ఉంది, నా దగ్గర ఉంది ఇంకోటి పెట్టుకుందాం ఇది గుర్తుగా. ఫస్ట్ టోల్ పెయిడ్. చలో తినద్దాం. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేద్దాం. లైక్ కర్ణాటక స్టైల్ దోశ అండ్ ఇడ్లీ. చలో లగేజ్ అయితే ఆ బైక్ కి మొత్తం ఫుల్ ప్యాకెడ్. అసలు మన బైక్ కి ఏం లేదు, జస్ట్ టాప్ బాక్స్ ఒకటి పెట్టాము. ఎక్కి దిగడం చాలా ఇబ్బంది అవుతుందని. టిఫిన్ చాలా బాగుంది. లైక్ బ్రో కూడా మంచిగా ఉన్నారు, ఫ్రెండ్లీ. చలో బ్రో లెట్ స్టార్ట్. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బండిపూరి. 250 kilometers ఉంది నుంచి. లెట్ స్టార్ట్. ఇది హార్నెట్ 2.2.
సివి ఆర్వేస్ బ్రో. బాగా రీల్స్ చూస్తుండే, ఇన్స్టాగ్రామ్ రీల్స్. మన దుర్గా సాయి బ్రో ఏమో డామినా 250 ముంగట క్రూజ్. యా సాయి కిరణ్ బ్రో అసలు గ్యాంగ్ లో క్రేజీగా బండి 200cc 120-130లో క్రూజ్ చేస్తుండే. అసలు వైబ్ సెట్ అయిపోయింది నాకైతే. సైడ్ ప్లీజ్, సైడ్ ప్లీజ్. యా మనమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ కర్ణాటక స్టేట్ దాటేస్తాం అనుకుంటా ఈవినింగ్ కల్లా. తమిళనాడు ఎంటర్ అయిపోతాం. మనకు లగేజ్ వెనకాల తీసాం కదా బండి లెక్క వస్తే. టాప్ బాక్స్ 6 kgs నేను అంతే కదా. క్రేజీ అసలు. కర్ణాటక రోడ్స్ గుడ్. నాకు ఈ కర్ణాటక రోడ్స్ ఒకటి, ముంబై హైదరాబాద్ హైవే ఒకటి క్రేజీ థింగ్స్ ఇవి. ఎందుకంటే ఒక్క పాట్ హోల్ ఉండదు, ఏముండదు అసలు. కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు 80 స్పీడ్లో ఈజీగా. 80 to 100 క్రూజ్ చేసుకోవచ్చు. నిన్న కూడా చాలా మందిని చూస్తారు రాయల్ ఎన్ఫీల్డ్ మీద, చాలా మంది ట్రావెల్ చేస్తున్నారు. గుడ్. ఇంకా బైకింగ్ కల్చర్ని ఎక్కువ ఇంప్లిమెంట్ చేయాలి. మనకైతే ఇక్కడ నుంచి ఇంకా మొత్తం సిటీ అవుట్కి వచ్చేసాం. ఇంకా ఇక్కడ నుంచి మొత్తం హిల్ స్టేషన్సే. యో ఇక్కడ ఏదో అయ్యింది సంథింగ్. పోలీసు వాళ్ళు ఉన్నారు. థ్యాంక్ గాడ్ మనల్ని ఆపలేదు. ఒక సెకండ్ భయం వేసింది, లేకపోతే లైటింగ్స్ అందు ఉన్నాయి కదా మనకు, అన్ని పట్టుకుంటే తోలు తీరిపోయింది. యా ఇక్కడ విలేజ్ వైపు స్టార్ట్. ముంగట మౌంటైన్ వ్యూస్ ఏంటి అసలు నెక్స్ట్ లెవెల్, అసలు క్రేజీ. అక్కడ నుంచి మొత్తం మీకు లైక్ క్యామ్లు ఎట్లని తెలీదు, అక్కడ షార్ట్ అయిన మౌంటైన్ మొత్తం ఒక ఫ్రేమ్ లెక్క వాల్ పేపర్లు ఉంటుంది కదా, ఒక ఫ్రేమ్, జస్ట్ ఒక ఫ్రేమ్ ఇట్లా పెట్టినట్టుంది మొత్తం ఫ్రేమ్ ఇట్లా. అది క్రూజ్ టైం లేదు మనకి. మొత్తం ఎక్కడ చూసిన కొబ్బరి చెట్లే ఉన్నాయి. వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. క్రేజీ ఉంది అసలు. మొత్తం కొబ్బరి తోటలు ఇవే ఉన్నాయి. సూపర్. ఈ వ్యూ అయితే క్రేజీ అసలు. ఇది ఇంకా కేరళ ఎంటర్ అయితే ఇంకా చెప్పడం అవసరం లేదు. గాడ్స్ ఓన్ కంట్రీని ఊరికే అనలేదు. రే చూసిరా బాబు. సూపర్ అసలు. లైక్ మీకు వీడియో చూస్తే మీకు ఎట్లుంది తెలియదు, కానీ నా ఫీల్ అయితే లైక్ వర్డ్స్ లో చెప్పలేను. ఇంకా రూట్ అసలు ఎంత తెలుసు, అటు ఫారెస్ట్. ఇంకా మనం ఇప్పుడు ఎంటర్ అయ్యే బండిపూర్ కూడా లైక్ ప్యూర్ ఫారెస్ట్ మొత్తం. మనకు లైక్ లక్ ఉంటే ఎలిఫెంట్స్ కనిపించచ్చు, లేకపోతే డియర్స్. అవి నైట్ టైం ఒక టైగర్స్ కూడా తిరుగుతాయి అంట. బట్ నైట్ టైం మనకి ఎలా చేయరంట, సంథింగ్ సఫారీ ఉంటుంది, దానికి అమౌంట్ పే చేయాలి. మన ప్లాన్ లో అయితే చిన్న చేంజ్ అయింది. మనం బండిపూరి ఫారెస్ట్ వెళ్తున్నాం కదా, బండిపూరి నుంచి కొడైకెనాల్ కొడదాం అనుకున్నాం. బట్ కొడైకెనాల్ కాకుండా బండిపూరి ఫారెస్ట్ క్రాస్ చేసి వాయనాడ్ వెళ్తున్నాము. వాయనాడ్ ఈవినింగ్ 6కి రీచ్ అయ్యి సంథింగ్ గ్లాస్ బ్రిడ్జ్ ఉంది కదా, కొన్ని ఫోటోషూట్ కంప్లీట్ చేసుకొని నైట్ రైడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఫుల్ ఘాట్ సెక్షన్ 9 hours. సో చూడాలి ఎంతవరకు పాసిబుల్ అంతవరకు. కొడైకెనాల్ నైట్ ఒక 100-150 కొట్టేసి రిమైనింగ్ 200 మార్నింగ్ కొడదాం అనుకుంటున్నాము. చలో ఇంకా బండిపూరి 104 ఉంది, బండిపూరి నేషనల్ పార్క్. కర్ణాటక ఎండ్ అయిపోతుంది ఇంక ఈ రోజుకి. రోడ్స్ అయితే క్రేజీ, ఇంకా మీకు చెప్పనవసరం లేదు తమిళనాడు కేరళ రోడ్స్ ఎట్లుంటాయని. చలో యా బ్రో, ఇంక మా ఇద్దరు కరెక్ట్ సెట్ అయింది వైబ్. వావ్ స్టార్ట్ అయిపోయాయి గైస్ కార్స్. వ్యూ చూడండి అసలు క్రేజీ. ఘాట్ సెక్షన్ చూడండి, ఈ బైక్స్ తో ఘాట్స్ లాగా కార్నరింగ్ కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే. వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. మొత్తం ఏదో పెయింట్ వేసినట్టుంది గోల్డ్ కలర్ తెచ్చి. అసలు ఈ వీడియో మమ్మీ డాడీ చూస్తారు, అయినో చూసినప్పుడు వాళ్ళ రియాక్షన్ చూడాలి అసలు. గాయ్స్ మెల్లగా ఇంకా సిగ్నల్ ఇస్తున్నాడు లెగ్తోని. వీ హ్యావ్ టు యూజ్ హ్యాండ్ గెస్చర్స్, లెగ్ గెస్చర్స్. లైక్ ఎందుకంటే వెనకాల వచ్చే రైడర్కి అర్థం కావాలి కదా. వెదర్ అయితే చూసుకోండి మొత్తం అసలు. నిన్న మనం తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక లైక్ బెంగళూరు వెళ్ళాం కదా, అక్కడ వెదర్కి ఈ వెదర్కి చాలా డిఫరెన్స్ ఉంది అసలు. నిన్న మొత్తం హ్యూమిడ్ ఫీల్ అనిపించింది. రైడింగ్ జాకెట్ వేసుకున్నా బాడీ మొత్తం లైక్ ఏదో మండుతున్నట్టు అనిపించింది, మొత్తం వేడిగా, చాలా వేడి అనిపించింది. బట్ ఎప్పుడైతే మనం ఈ తమిళనాడు స్టేట్, కర్ణాటక నుంచి తమిళనాడు ఎంటర్ అవుతున్నామో క్లైమేట్ మొత్తం చేంజ్ అసలు. వెదర్ ఇంకా ఫ్రీగా అయిపోతుంది మొత్తం. ఎట్లా అంటే కూల్, మొత్తం గ్రీనరీ ఉంది ఎక్కడ చూసినా. రోడ్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అసలు. తమిళనాడు ఎంటర్ అవుతున్నాం కదా, మెల్లగా ఇంకా హిల్ స్టేషన్ స్టార్ట్. రేపు మార్నింగ్ కల్లా మనం మాక్సిమం 7 to 8 o'clock కల్లా కొడైకెనాల్ కొట్టేయాలి మాక్సిమం. 3 bikes అనేవి నైట్ ఇక ఘాట్ సెక్షన్ ఎంటర్ అయిపోతాయి. సో నైట్ ఒక 150 kilometers కొట్టేసి అక్కడ నుంచి ఏదైనా విలేజ్ చూసుకొని అక్కడ క్యాంప్ చేయాలి ఇంకా నైట్. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే కొడైకెనాల్ వెళ్ళిపోతాం. ఇట్లయితే ప్లాన్ కవర్ అవుతుంది. లైక్ బండిపూరి, వాయనాడ్, కొడైకెనాల్. మా ప్లాన్ ప్రకారం చూస్తే ఈ టైం కల్లా మేము కొడైకెనాల్ స్టార్ట్ అవ్వాలి, బట్ అవ్వలేదు నైట్ లైక్ బెంగళూరు ట్రాఫిక్ వల్ల. సో ఇప్పుడు మొబైల్ కూడా పెట్టేసాం మ్యాప్స్ కి, ఇంకా ఛార్జింగ్ పెట్టుకుని బ్లాక్ చేస్తున్నాయి. ఇది కెమెరా కూడా ఛార్జింగ్ పెట్టేసాం, ఎందుకంటే నెక్స్ట్ వెళ్ళేదంతా మన ఫారెస్ట్ రేంజ్ కదా, సో వీడియోస్ మంచిగా క్యాప్చర్ చేయొచ్చు. హైవే నుంచి డైవర్షన్ తీసేసుకున్నాం రైట్ కి. అసలు రూట్ చూడండి, ఇది స్ట్రైట్
ఒకటే రూట్ ఇట్లా వైట్ లైన్ ఇట్లా కర్వ్ ఉంది అసలు పైకి ఇట్లా. బండిపూరి ఫారెస్ట్ ఇంకా 40 కిలోమీటర్స్ ఉంది. చూద్దాం మన లక్ ఎట్లుందో. లక్ ఉంటే యానిమల్స్ కనిపిస్తాయి రోడ్ సైడ్ నుంచి, ఎలిఫెంట్ కానీ డియర్స్ కానీ ఏవైనా. స్పీడోమీటర్ కవర్ అయిపోయింది బికాస్ ఆఫ్ దిస్ ట్రావెలింగ్ ఫ్లాగ్స్. అసలు ట్రావెలింగ్ ఫ్లాగ్స్ ఎందుకు పెట్టుకుంటారు? లైక్ ఏదో లుక్ వైజ్ అనుకుంటారు కదా, అస్సలు కాదు. లైక్ ట్రావెలింగ్ ఫ్లాగ్స్ పెట్టుకోవడానికి దర్ ఇస్ అ రీజన్. ఎలా అంటే ఈ 7 కలర్స్ ఉంటాయి కదా, 7 కలర్స్ ఒక్కొక్కదాన్ని ఇండికేట్ చేస్తుంది. లైక్ ఎలా అంటే వాటర్, ఫైర్, విండ్, శాండ్, ల్యాండ్ ఇవన్నీ. సో వాటి నుంచి వచ్చే ఎయిర్ మనకి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందని చెప్పేసి బిలీవ్ ఉందన్నమాట. సో అందుకే ట్రావెల్ చేసే వాళ్ళు కార్స్కి బ్యాక్ సైడ్, బైకర్స్ అయితే ఫ్రంట్ సైడ్ పెట్టుకుంటారు ఆ పాజిటివ్ ఎనర్జీ రావాలి అని చెప్పేసి. లైక్ చూసే వాళ్ళు కూడా లుక్ వైజ్ కూడా ఓకే, ఇట్స్ వెరీ గుడ్. యాక్చువల్ రీజన్ ఏంటంటే అది పాజిటివ్ ఎనర్జీ ఉండాలి నడిపేటప్పుడు. లైక్ నెగిటివ్ థాట్స్ ఏం రాకుండా ఈ ట్రావెలింగ్ ఫ్లాగ్స్ పెట్టుకుంటారు. హైదరాబాద్ దగ్గర ఇట్లాంటివి ఉంటే మంచి వీకెండ్ వచ్చేస్తుంది అసలు. షాకింగ్ న్యూస్ ఏంటంటే మనం లంచ్ కన్నా ముందు ఒక స్పాట్లో ఆగాము. సో అప్పుడు మనం బ్యాగ్ అనేది టాప్ బాక్స్ లో పెట్టాము. ల్యాప్టాప్ బ్యాగ్ మనం అన్నీ ఉంటాయి దానిలో బేసిక్. బ్యాగ్ టాప్ బాక్స్ లో పెట్టా అంటే రైడింగ్ జాకెట్ తీసేసా. రైడింగ్ జాకెట్ వేసుకుంటా యాక్చువల్గా, అది తీసేసా. సో బ్యాగ్ అక్కడ పెట్టా, బైక్ ఎక్కా, జాకెట్ వేసుకుని బ్యాగ్ వేసుకుని మర్చిపోయా. డైరెక్ట్ వచ్చేసా, బ్యాగ్ ఇప్పుడు లేదు. హైలైట్ ట్విస్ట్ ఏంటంటే మన వెనకాల బైకర్ చూసారు, బట్ మన బ్యాగ్ కాదు వదిలేశారంట. సరే మన బ్యాగ్ అని తెలిసి రిటర్న్ 3 కిలోమీటర్స్ అలా బ్యాగ్ పోయింది. ఇప్పుడు మనదైతే ల్యాప్టాప్ బ్యాగ్ లేదు, దానిలో ఆల్మోస్ట్ మనకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి, బేసిక్స్ అన్ని, పర్ఫ్యూమ్ కానీ, ట్రైపాడ్, స్పెట్స్, ఇయర్ పాడ్స్ అన్ని దానిలోనే ఉన్నాయి. బ్యాగ్ పోయింది. ఇంకా ఆల్మోస్ట్ 3K వాల్యూ థింగ్స్ ఉన్నాయి దానిలో. టైం బాగాలేనప్పుడు ఏం చేయలేము. ఇంకా అసలు నాకు నవ్వొచ్చేది ఏంటంటే దాన్ని అంత జాగ్రత్తగా చేసుకుని ఇప్పటి వరకు జస్ట్ ఒక ఫోటో కోసం అని చెప్పేసి బైక్ ఫోటో తీద్దామని చెప్పి వ్యూ పాయింట్ ఆపా, బ్యాగ్ వేసుకోవడం మర్చిపోయా. అసలు టాప్ బాక్స్ పెట్టి అట్లనే వచ్చేసా డైరెక్ట్గా. ఆల్మోస్ట్ నేను దాన్ని 1.5 year నుంచి మెయింటైన్ చేస్తున్నా ప్రతి దగ్గరికి. ఆ బ్యాగ్ని వేస్ట్గా పోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 3.5K బొక్క ట్రిప్లో. అది ఏమేమి బ్రో కొడైకెనాల్ ఓపిక బ్రో ఎవరికి బ్రో? ఇప్పుడు ముగ్గురు ఎవరికి ఓపిక అయిపోయినా చెప్పండి, సైడ్ కావదాం, నచ్చిందా టెంట్ వేసుకొని పడుకుందాం అంతే. చలోపా. ఒకసారి లొకేషన్ చూడండి, క్రేజీ అసలు. క్లౌడ్స్, ఆ ఫార్మింగ్, వెదర్ అయితే టోటల్లీ కూల్ కండిషన్ అయిపోయింది. ఇంకా ఆ బ్యాగ్ పోయింది, నేను దాని నుంచి అసలు బయటకు కూడా రాలేకపోతున్నా. అసలు ఎట్లా పోయింది అదే ఆలోచిస్తారు అప్పటి నుంచి. ఇంకా బండిపూరి ఫారెస్ట్ వచ్చేసి రఫ్లీ 10 కిలోమీటర్సే ఉంది. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా, అసలు ఒక్క యానిమల్ అని కనిపించదా. టైం బాగుంటే ఎలిఫెంట్ కనిపిస్తుంది అంట, ఎలిఫెంట్ అవి డియర్. బట్ చూడాలి, మన టైం ముందే దరిద్రం. మనము శనిదేవుడు చాలా ఫ్రెండ్స్ కదా, క్లోజ్ ఫ్రెండ్స్ కదా. చూడాలి ఒక్కటే కనిపించదా వెయిటింగ్ అసలు. మనమైతే ఇప్పుడు బండిపూరి రిజర్వ్ ఫారెస్ట్ ఎంట్రీ అయ్యాం ఇప్పుడే, జస్ట్ రైట్ నో. కంచి ఫారెస్ట్ రూట్. మనమైతే కొన్ని వీడియోస్ తీసుకొని మెల్లనే వెళ్దాం. ఆపద్దంట ఫారెస్ట్ మిడిల్లో, బట్ నాన్ స్టాప్ వెళ్ళిపోవాలి. లైక్ ఇప్పుడు ఎలా అంటే ఈ ఫారెస్ట్ ఆపద్దు, బట్ స్లోగా వెళ్ళచ్చు, ఏం కాదు. యానిమల్స్ ఏమైనా వస్తే క్యాప్చర్ చేద్దాం, లేకపోతే లేదు. ఇది నైట్ టైం కొన్ని వీడియోస్ చూసా, లైక్ డేంజరస్ అసలు. ఎలా అంటే ఎలిఫెంట్స్ వచ్చి వెహికల్స్ వెళ్ళని, రోడ్ బ్లాక్ చేస్తే అన్నీ చేస్తే అసలు. డియర్స్ కానీ కొన్ని మంది టైగర్స్ కూడా చూసారంట. మనకంత ఇప్పుడంతా సీన్ లేదు, మనకు అసలు కనిపించదు కాబట్టి నాకు తెలుసు. అది ఇంకా లోపల డీప్ వెళ్తాం కదా, ఇప్పుడు తెలుస్తుంది. ఈవినింగ్ అవుతుంది. ఈవినింగ్ ఆల్మోస్ట్ టైం ఎంత 5:50 అవుతుంది. మనం కేరళ ఎంటర్ అయ్యాము. కేరళ తెలిసింది మీకు, గాడ్స్ ఓన్ కంట్రీ అసలు. ఎట్లా అంటే మొత్తం డీప్ ఫారెస్ట్, క్లీన్ రోడ్స్, యానిమల్స్, నేచర్, ఫారెస్ట్, అన్ని ఫేవరెట్ థింగ్స్ అని ఒకటే దగ్గర ఉన్నాయి అసలు. ఇక్కడ చాలా మంది ఇట్లా వాళ్ళ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, బైకర్స్ అందరు వచ్చారు అసలు. నేచర్ అంటే ఎంత, నేచర్ ఈజ్ నేచర్ అంతే. కేరళని ఎవరిని బీట్ చేయలేరు. ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. మనం కేరళ ఎంటర్ అయిపోయాము ఇప్పుడు.